అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని మనం రెడీ చేసుకుందామండి. ఉల్లిపాయలతో ఊరగాయ అనేది రెడీ చేసుకుందాం. మరి ఇది కావాల్సిన పదార్థాలు అలా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఫస్ట్ ఉల్లిపాయలను తీసుకోవాలి, ఒక 1/2 కేజీ. ఇలా తొక్క మొత్తం తీసేసి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలని. ఇలా మొత్తం అన్నీ కూడా 1/2 కేజీ తీసుకున్నాం కదా, 1/2 కేజీ ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా. తొక్క పొట్టు మొత్తం తీసేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం 1/2 కేజీ ఉల్లిపాయలు మొత్తం కూడా సన్నగా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకొని మనం ఒక బౌల్లోకి వేసేసుకుందామండి. ఒక గిన్నెలోకి కట్ చేసిన ఉల్లిపాయలన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. చిన్న బేసిన్ తీసుకున్నాను నేను. ఇట్లా పొడి పొడిగా అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. మనం కట్ చేసినప్పుడు ఒకటి ఒకటి అతుక్కొని ఉంటాయి కదా, అట్లా కాకుండా విడివిడిగా పొరలు పొరలుగా వచ్చేటట్లయితే చాలా బాగుంటుందన్నమాట మన ఊరగాయ. దానికోసం ఇట్లా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేస్తున్నాను. సగానికి కట్ చేసి మధ్యలో కట్ చేస్తున్నాను. ఇవి కూడా తినేటప్పుడు చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి కూడా చాలామందికి తినటం అలవాటు ఉంటుంది కదా. దీంట్లో పులుపు, కారం, ఉప్పు పట్టేసి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పచ్చిమిర్చి కూడా. దానికోసమని నేను 4 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇలా కట్ చేసేసుకొని మధ్యలోకి పొడవుగా చీల్చుకొని పెట్టేసుకోవాలి పక్కన. ఇవి వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టేసుకున్నాను. ఒక 10-15 రెమ్మల వరకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాణీ పెట్టేసుకొని 1 స్పూను మెంతులు, అలాగే 2 స్పూన్లు ఆవాలు వేసుకుందామండి. వేయించుకోవడానికి డ్రైగానే వేయించుకోవాలి. ఇవి మనకి పౌడర్ పట్టుకోవడానికి అనమాట. మెంతి పౌడర్, మెంతి ఆవాల పిండి మన ఊరగాయలు వేసుకోవడానికి అనమాట. 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేగుతూ ఉన్నాయి కదా. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం వేగాక జీలకర్ర వేసుకోవాలి, ఎందుకంటే ఫస్టే వేసుకుంటే అది మాడిపోతే చేదుగా ఉంటుంది కాబట్టి. కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకొని వేయించుకుంటున్నాను. చూడండి, ఇలా ఎర్రగా వేగాయి కదండి, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా వేగే క్రమంలో. అప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఇట్లా చక్కగా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది రోట్లో అయితే రోట్లో నురుకోవచ్చు. రోళ్ళు అందరికి అవైలబుల్ లేవు కాబట్టి మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయల్లోకి ఒక స్పూను 1.5 స్పూన్ నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాక అలాగే ఒక 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. చూడండి, మామూలుగా మనం కూరలో వేస్తాం కదా కారం, ఆ కారాన్ని వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. ఇంకా వచ్చేసి మనం మెంతిపిండి పట్టి ఉంచుకున్నాం కదా, ఆ మెంతిపిండిని యాడ్ చేస్తున్నాను దీనిలోకి. చూడండి, ఇట్లా మెంతిపిండి కూడా వేసుకొని మనం ఒక్కసారి ఈ ఉల్లిపాయలకి అంతా కూడా ఈ కారం, సాల్ట్, ఈ మెంతిపిండి పట్టేలాగా కలిపేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా మంచిగా పట్టాలి ఉల్లిపాయలకి. ఈ మంచిగా పడితే అది అంతా కూడా సాల్ట్ అవంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఈ ఆనియన్. ఇలా కలిపేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మన దగ్గర ఉన్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాం దీనిలోకి, ఉల్లిపాయల్లోకి. ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీనిలోకి ఇప్పుడు నేను ఉడికించి ఉంచుకున్న చింతపండు అండి. ఈ చింతపండు ఉడికించినప్పుడు సాల్ట్, పసుపు వేసి ఉడికించుకున్నాను. నేను పులిహోర పులుసుకి ముందే రెడీ చేసుకొని ఉంచుకుంటానన్నమాట. ఆ చింతపండు ఇక్కడ ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. అందుకోసమే నేను 1.5 స్పూన్ వరకే సాల్ట్ వేశాను, ఎందుకంటే చింతపండులో కూడా సాల్ట్ ఉంది కాబట్టి. మీరు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను చింతపండు యూజ్ చేస్తున్నాను. మీరు నిమ్మకాయ అయినా కలుపుకోవచ్చు. చింతపండు గుజ్జు అవైలబుల్ లేకపోతే మీకు నిమ్మకాయ అయినా యూజ్ చేసుకోవచ్చు. 1-1.5 నిమ్మకాయ పడుతుందండి దీనిలోకి. నిమ్మరసం అనేది నిమ్మరసమైనా వేసుకోవచ్చు, మీ చాయిస్. నేను మాత్రం చింతపండు గుజ్జు అనేది వేస్తున్నాను అనమాట, ఉడికించిన చింతపండు.
ఇలా వేసి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పడుతుందండి, 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాం కదా మనం, ఒరిజినల్. ఆ రైస్ బ్రాన్ ఆయిల్ని 5 స్పూన్స్ వరకు వేసాను. ఇలా వేసుకున్న దానిలో ఒక 2 ఎండుమిర్చిని వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఒక స్పూను మన పొట్టు మినపప్పు, అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. ఎక్కువ రోజులు ఉండదు కదండి మనకి, ఇది ఒక 10 డేస్ 15 డేస్ వరకే ఉంటుంది. అయినా మన ఇంట్లో ఇది చేసామంటే మనం కూరలు కూడా పక్కన పెట్టేసి ఉల్లిపాయ ఊరగాయనే తినేస్తూ ఉంటాం కాబట్టి తాలింపు కూడా పెట్టేస్తున్నాను నేను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసాను. మంచిగా వేగిపోతున్నాయి కదా చూడండి. ఇట్లా వేగుతూ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకొని, ఇది వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక స్పూను ఇంగువను కూడా యాడ్ చేసుకుందామండి. ఇంగువ కూడా వేసేసుకుందాం దీనిలో. చూసారు కదా, ఇప్పుడు ఈ వేగిపోయిన పోపు అనేది బాగా వేడిగా ఉంది కదా ఆయిల్, ఇది తీసుకెళ్ళిపోయి మనం ఆనియన్స్లో వేసేద్దాం. ఉల్లికారం కలిపేసి పెట్టుకున్నాం కదా, దానిలో వేసే ముందు వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి కదా రెమ్మలు, అవి కూడా వేసుకొని ఈ పోపు అంతా కూడా దానిలో వేసేసుకుందాం. నూనె వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుందామండి. మంచిగా పట్టేలాగా ఈ ఆయిల్ అంతా ఉల్లిపాయలకు పట్టేలాగా కలిపేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మరి ఈ ఉల్లి ఊరగాయ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏ కూరలు లేకపోయినా సరే దీంతో తినేయచ్చు మనం. ఇది చేసామంటే కూరలు కూడా అడగరండి ఖచ్చితంగా, 100%. మీరు చేస్తారు కదా. మరి ఈ ఉల్లి ఊరగాయ మీరు రెడీ చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్